జనగాం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా నెహ్రూ పార్కు నుండి కలెక్టరేట్ వరకు యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2K రన్ను జెండా ఊపి రన్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, యువత, ప్రజలు పాల్గొన్నారు. Sir. Another one. Anyone more amusha. Aragame. 1 year గవర్నమెంట్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా సో ఫస్ట్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఈరోజు ఈ యొక్క 2 కిలోమీటర్ రన్ కమ్ వాక్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము. సో దీనికి విచ్చేసిన డీసీపీ గారికి, ఏసీపీ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, డిఓ గారికి మరియు జిల్లా అధికారులందరికీ మరియు ఇక్కడ విచ్చేసిన వాకర్ అసోసియేషన్ మెంబర్స్కి, వారి పార్టిసిపెంట్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ వెరీ హ్యాపీ దట్ ఎర్లీ మార్నింగ్ అందరు కూడా వచ్చారు. సో ఎంత ఫిజికల్ ఫిట్నెస్ అనేది అండ్ ఆల్సో ఈ యొక్క హెల్త్ మీద దృష్టి సాధించాలి అంటే ఇలాంటి రన్స్ పెట్టడం వల్ల డెఫినెట్గా యూత్ అండ్ ఆల్సో ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇలా రన్ అవ్వడం వల్ల పబ్లిక్ కూడా వారి యొక్క హెల్త్ కాన్షియస్నెస్ అవేర్నెస్ చేయడానికి ఈ యొక్క కార్యక్రమం కూడా మేము నిర్వహిస్తున్నాం. సో మరొకసారి దీనికి విచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి 1 year గవర్నమెంట్ ఫామ్ అయిన సందర్భంగా సంబరాలు జరుపుకుంటాం. సో మొదటి రోజు ఈరోజు 2K రన్ అనేది జంగాంలో హెడ్ క్వార్టర్లో నిర్వహించడం జరిగింది. సో ఇందుకు డీసీపీ గారి నుంచి అధికారులు మరియు వాకర్స్, అసోసియేషన్స్, మున్సిపల్ కమిషనర్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఈ 2K రన్లో అందరూ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. సో కంప్లీట్ చేయడం అంటే హెల్త్ కాన్షియస్నెస్ అనేది ఎంత ఉందో జనగాం జిల్లాలో అధికారులు కానీ వాకర్స్ కానీ ఎంత రెగ్యులర్గా వాకింగ్ కానీ ఫిజికల్ ఫిట్నెస్ ఫోకస్ చేస్తున్నారో అర్థమైంది. సో డెఫినెట్గా ఇలాంటి మరిన్ని వాక్ కండక్ట్ చేస్తాము. అవేర్నెస్ కూడా ఫిజికల్ ఫిట్నెస్ అండ్ వాకింగ్ వాటి మీద కూడా ఫోకస్ చేస్తాము. సో ఈ సందర్భంగా ఇది ఫస్ట్ డే. సో అలా కంటిన్యూస్గా ప్రతిరోజు కూడా ఈవెంట్స్ ఉన్నాయి. సో 9th వరకు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు కొనసాగిస్తాం.